ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో నేడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం దేవునిని కదిలించిన పట్టుదల. దేవునిని కదిలించిన పట్టుదల ఏంటి? దేవుణ్ణి కదిలించిన పట్టుదల ఏంటి అంటే, ఎలాంటి పట్టుదలతో కూడిన భక్తి దేవునిని కదిలించింది, దేవుని నుంచి అద్భుతమైన కార్యాలని చూసింది. అంటే మన జీవితంలో దేవుని అద్భుతమైన కార్యాలను మన జీవితంలో మనం చూడాలంటే, మన భక్తి కానీ, మన వ్యక్తిత్వం కానీ, దేవునితో మన యొక్క సహవాసం కానీ ఎలాగుండాలి అన్నది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని నుంచి మనం ఆశీర్వాదాలని, మేలుల్ని, ఆయన అనుగ్రహించు ఈవులను మనం పొందుకోగలగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ యొక్క దేవుని యొక్క వాక్య భాగం నుంచి ఆ లేఖనాలని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి. ఇదిగో నాయన, మాకు చక్కటి పట్టుదలతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన భక్తి మేము అలవాటు చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో మీ భక్తుల జీవితాల్లో ఇలాంటి దృక్పథంతో నా తండ్రి, ఇలాంటి పట్టుదలతో మిమ్మల్ని ప్రార్థించి మీ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో మీరు ఆశ్చర్యమైన కార్యాలను చేశారు. మాకు కూడా అలాంటి ఆసక్తితో, పట్టుదలతో కూడిన భక్తిని మేము నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, దీని కొరకు లూకా సువార్త 18, 19 అధ్యాయాల్లో నుంచి మనము లేఖనాలను చూడబోతూ ఉన్నాం. మొదటిగా లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుదాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. చూడండి, ఇక్కడ మరి యెరికో పట్టణానికి యేసు ప్రభు ఎంటర్ అవుతున్నారు. అంటే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనిషి కుమారునిగా బ్రతికారు. మరి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యం కొరకు, పరలోకం కొరకు ఆయన బోధించారు. అనేక ప్రాంతాలు యేసు ప్రభు తిరుగుతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది రోగులు స్వస్థత పొందుకున్నారు, అనేక మంది గుడ్డివారు చూపు పొందుకున్నారు, కుంటివారు నడిచారు, మరి దయ్యములతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. దేవుడు వారిని స్వస్థపరుస్తూ, మేలులతో వారిని తృప్తిపరుస్తూ, వారిని దేవుని రాజ్యం కొరకు, నిత్యత్వం కొరకు, పరలోకం కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఇక్కడ యెరికో పట్టణానికి ఎంటర్ అవుతున్నప్పుడు త్రోవ ప్రక్కన ఉన్నాడు గుడ్డివాడు. గుడ్డివానికి కనులు కనిపించవు కదా. కనులు కనిపించకపోతే కొంచెం హడావిడి తనకు తెలుస్తుంది. త్రోవ ప్రక్కన ఉన్నాడు, కొంచెం హడావిడిగా ఉంది. మరి ఎక్కువ మంది వెళ్తూ ఉంటే ఎవరు వెళ్తున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది అని పక్కన వ్యక్తినో లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న వ్యక్తినో ఎవరినో అడిగితే ఎవరో చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడని. నజరేయుడైన యేసు వెళుతున్నాడని ఎప్పుడైతే గుడ్డివాడు విన్నాడో వెంటనే ఎక్కడ లేనంత ఆశ మరి తన హృదయంలో కలిగింది. ఖచ్చితంగా యేసుప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, యేసుప్రభు నాకు కనులు ఇవ్వగలడు, యేసుప్రభు నాకు చూపు ఇవ్వగలడు అని యేసుప్రభు గురించి విన్న ఆ గుడ్డివాడు నమ్మి గట్టిగా కేకలు వేయడం మొదలెట్టాడు. నజరేయుడైన యేసు నన్ను కరుణించుము అంటున్నాడు. నజరేయుడైన యేసు నన్ను కరుణించుము అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభుతో ముందు నడుస్తున్న వారు మరి ఆ గుడ్డివాడి కేకల్ని ఆపడానికి, అంటే డిస్టర్బెన్స్ కదండి, డిస్టర్బెన్స్గా వారు భావించి ఆ వ్యక్తిని నివారించడానికి, ఆ వ్యక్తిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఊరుకోవయ్యా, ఎందుకు అరుస్తున్నావు? ఓకే, ఆయన పని మీద వెళ్తా ఉంటే నీకోసం ఆగి నీతో మాట్లాడతాడు, ఎందుకు అరుస్తున్నావు, అలా ఆగు, నువ్వు అరవమాక అని చెప్పినట్టుగా ఆ గుడ్డివాడిని ఆపుతున్నా కూడా ఆ గుడ్డివాడు ఆగట్లా, మరి ఇంకా బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఆయన వెళ్ళిపోతాడేమో అన్న కంగారు, వెళ్ళిపోతాడేమో అన్న బాధ, వినాలి అనే పట్టుదల, వినాలనే ఆసక్తి, ఆయన చూడాలనే ఆసక్తి, ఆయన మాట్లాడితే మేలు జరుగుద్ది, ఆయన మాట్లాడితే చూపు వచ్చేస్తుందని ఒక గట్టి విశ్వాసం గుడ్డివానిలో మనకు కనిపిస్తున్నాయి. సో గట్టిగా ఇంకా బిగ్గరగా కేక వేశాడు. ఆ పట్టుదలతో కూడిన కేక యేసుప్రభు విన్నాడు. యేసుప్రభు విననివాడు కాదు కదా, వినే దేవుడు ఆయన విని ఆ గుడ్డివాన్ని తీసుకురమంటే
చాలా సంతోషం. మరి కొంతమంది జనులు ఆ గుడ్డివాడిని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. యేసుప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తే, నువ్వేం కోరుకుంటున్నావు నా దగ్గర, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని యేసుప్రభు అడిగాడు. వెంటనే ఆ గుడ్డివాడు తడుముకోకుండా నేను చూపు పొందుకోరుచున్నాను అన్నాడు. చూపు పొందుకోరుచున్నానని ఆ గుడ్డివాడు చెప్పినప్పుడు యేసుప్రభు సమస్తం తెలుసు కదా, ఆ గుడ్డివానికి ఉన్న పట్టుదల, ఆ గుడ్డివానికి ఉన్న విశ్వాసం, ఇదంతా యేసుప్రభు చూసినప్పుడు ఎంత మురిసిపోతాడు. పట్టుదల, ఆ విశ్వాసాన్ని చూసి యేసుప్రభు అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని యేసుప్రభు నోటితో మాట్లాడంగానే ఆ గుడ్డివానికి కనులు వచ్చినాయి, చూడడం మొదలెట్టాడు. అబ్బా అద్భుతం కదా, అప్పుడు దాకా ప్రపంచాన్ని చూడలేనివాడు అప్పటి నుంచి చూడగలగడం మొదలెట్టాడు. ఇంకా నా జీవితానికి ఇది చాలా అనుకునేవాడు. చాలాసార్లు మనం నాకు ఇల్లు లేదు, నాకు బండి లేదు, నాకు కారు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదని చాలా చింత, చాలా బాధపడుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడతారు. నా దగ్గర పట్టుమని 2 లక్షలు కూడా లేవు అనే ఆస్తి కొరకు బాధపడుతూ ఉంటారు. అయితే ఆ గుడ్డివాడు మాత్రం నాకు చూపు అంటే చాలు, నా జీవితం ధన్యం అనుకున్నాడు. చూపుని పొందుకున్న ఆ గుడ్డివాడు ఆ అద్భుతమైన కార్యాన్ని చూసి యేసుప్రభుని వెంబడించడం మొదలెట్టాడు. ఇంకా వెనుతిరిగిలా యేసుప్రభు సమూహంతో కలిసి ఆయన యేసుప్రభుతో సాగిపోయినట్లుగా, భక్తిలో సాగిపోయినట్లుగా మనకి ఆ గుడ్డివాడు కనిపిస్తాడు. ఇదంతా ఎలా జరిగిందంటే పట్టుదలతో జరిగింది, ఇదంతా విశ్వాసంతో జరిగింది, ఇదంతా పట్టు విడవని కేకలతో జరిగింది. సో అద్భుతంగా మరి ఆ యొక్క వ్యక్తి దేవుని కార్యాలను చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనకి దేవుని కార్యాలను చూడాలని ఆశ ఉంటుంది, దేవుని మేలులు మనకు అవసరం ఉంటాయి, దేవుడు జోక్యం చేసుకోవడం మనకు అవసరం ఉంటుంది. కానీ కొంతమంది 1-2 సార్లు ప్రార్థన చేసి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని రోజులు ప్రార్థన చేసి విసుగు చెంది వదిలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసం లేకపోకుండా అపనమ్మకంతో, అవిశ్వాసంతో మరి పెదాల దగ్గర నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ ప్రార్థన నీ హృదయంలోంచి పట్టుదలతో, ఆసక్తితో, విడవని నైజంతో నువ్వు ప్రార్థించే తీరుతెన్నులు నీ జీవితంలో ఉన్నాయా? అద్భుతాలు చూస్తావు నువ్వు. కాబట్టి ఈ గుడ్డివాడు చూపు పొందుకోవడానికి కారణం పట్టు విడవక అతను పెట్టిన కేకలు యేసుప్రభుని కదిలించాయి, యేసుప్రభును నిలిచేటట్లుగా, యేసుప్రభు పిలిచేటట్లుగా చేశాయి. కాబట్టి మనకి ఆ పట్టుదల ఉండాలి. మరొక పాసేజ్లో కూడా యేసుప్రభు బోధిస్తూ ఉంటారు, పట్టుదల అవసరం. పట్టుదల ఖచ్చితంగా కార్యాలను చూసేటట్లు చేస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు అని మరి ఒక చెడ్డవాడైన న్యాయాధిపతి గురించి, అలాగే విధవరాల గురించి ఒక ఉపమానాన్ని యేసుప్రభు చెప్తారు. అంటే పట్టుదలతో చేసే ప్రార్థన ఫలితాలనిస్తుంది, పట్టుదలతో చేసే ప్రార్థన, విశ్వాసంతో చేసే ప్రార్థన ఫలితాలనిస్తుంది అని యేసుప్రభు బోధించడానికి ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, చెడ్డవాడైన న్యాయాధిపతి, దేవునికి ప్రజలకు కూడా భయపడని, ఎవరిని లెక్క చేయని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి ఒక సమస్య ఉంది, ఆ సమస్యని పరిష్కరించాలి. ఆమె వైపు న్యాయం ఉంది, అది న్యాయాధిపతి వినాలి, విని ఆమెకు న్యాయం చేయాలి. ఆమెకు న్యాయం చేయాలని ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ న్యాయాధిపతి పట్టించుకోలే. ఆ ఊళ్ళో అక్కడున్న ఎవరి మాట వినడు, దేవునికి కూడా భయపడ్డు. అలాంటి చెడ్డవాడైన న్యాయాధిపతి, అలాంటి చెడ్డవాడైన న్యాయాధిపతి దగ్గర ఈ విధవరాలు, ఈ బీద విధవరాలు న్యాయం పొందుకున్నట్టు కానీ, పరిష్కారం పొందుకున్నట్టు కానీ, ఆయన జోక్యం చేసుకునేటట్లుగా చేయటం కానీ సాధ్యమేనా అంటే, మరి కొమ్ములు తిరిగిన వారికి సాధ్యం కానిది ఒక విధవరాలకి ఎలా సాధ్యమవుతుంది అనేది సమాధానం అవుద్ది. చాలామంది అదే అనుకుంటారు. కానీ ఈ విధవరాలంట దేవునికి, ప్రజలకు కూడా భయపడని చెడ్డవాడైన ఆ న్యాయాధిపతి దగ్గరకు పదే పదే తనకు న్యాయం చేయమని వెళుతూ ఉందంట. ఆ పదే ఆవిడ వెళుతూ ఉంటే మరి ఎవరి మాట వినని ఆ న్యాయాధిపతి కూడా మరి ఈవిడ వైపుకి తిరిగి, నేను ఈ నష్ట భరించలేకపోతున్నాను అనుకున్నాడు, నేను ఈ తలనొప్పి భరించలేకపోతున్నాను అనుకున్నాడు. ఏదేమైనా ఒక చెడ్డవాడైన న్యాయాధిపతిని, ఒక విధవరాలు అంత పట్టుదలతో ఉండి అతని దగ్గర న్యాయాన్ని పొందుకుంటే, మరి దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంతో జాలి కలిగిన హృదయం అయింది, దేవుడు ఎంతో శక్తివంతుడు. సో దేవుని దగ్గర అలాంటి పట్టుదలను, అలాంటి పట్టు విడవని, యాకోబులో ఉన్న పట్టు విడవని స్వభావం, పట్టి విడవని స్వభావంతో మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుని మీద ఆనుకోవటం, అంత దృఢమైన విశ్వాసంతో మనం ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తాం కదా. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా మనకు మేలు చేయకపోవడానికి. ఆ చెడ్డవాడే న్యాయాధిపతి ఆవిడికి మేలు చేస్తే, ఆవిడికి న్యాయం చేస్తే, దేవుడు మనకు న్యాయం చేయకోకుండా ఊరుకోవడానికి అన్యాయస్తుడు కాదు కదా
అనేది ఆ యొక్క ప్యాసేజ్ సారాంశం. సో 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవుని బక్కి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. ఈ ప్యాసేజ్లో మనం చూస్తూ ఉంటే ఏంటంటే దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా? దేవుణ్ణి దివారాత్రులు మనం మొరపెడతా ఉంటే దేవుడు మనకి ఎందుకు న్యాయం తీర్చడు, దేవుడు మనకి ఎందుకు కార్యం చేయడు అన్నది ఈ పాసేజ్ యొక్క సారాంశం. ఆ పాసేజ్ని మనం ఉపమానాన్ని మనం చదువుతున్నప్పుడు మరి చెడ్డవాడైన ఆ న్యాయాధిపతి ఆవిడ మాటి మాటికి గోజాడుతూ ఉంటే ఆవిడికి న్యాయం చేసినప్పుడు మనం దేవుణ్ణి గోజాడుతున్నప్పుడు దేవుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అన్యాయం చేసేవాడా? అన్యాయం చేసేవాడు కాదు కదా. ఆయన న్యాయం చేసేవాడేగా, ఆయన మేలు చేసేవాడేగా, ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడే కదా, ఆయన కార్యం చేసే దేవుడే కదా అన్నది మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పట్టుదల మనకు ఉండాలి. దేవుణ్ణి కదిలించే పట్టుదల ఆ గుడ్డివానిలో ఉంది, అలాగే ఈ విధవరాల్లో ఉంది. కాబట్టి అలాంటి పట్టుదలతో కూడిన భక్తిని మనం చేస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన కార్యాలను మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. మన భక్తి ఎలా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకునేటట్లుగా ఉండాలి. కొంతమంది నేను ఎంతో నీతిమంతుడిని, ఎంతో పరిశుద్ధుడిని, నేను అంత కానికిస్తున్నాను, నేను ఇంత కానికిస్తున్నాను, నేనే నా చర్చిలో నేను లేకపోతే నా చర్చే లేదు, మా పాస్టర్ గారు నేను లేకపోతే అసలు నిలబడగలిగే వాళ్ళే కాదు, ఉండగలిగే వాళ్ళే కాదు, లేకపోతే నా అంత పెద్ద గాయకుడు లేడు, నా అంత పెద్ద గాయకురాలు లేదు, నా అంత పెద్ద మెసేజ్ ఇచ్చే వర్తమానం లేడు, లేకపోతే ఇలాగ నా అంత గొప్పవాడు లేడు, పరిచయం చేసేవాడు లేదు, ఇలాగూ నీ గురించి నీవు గొప్ప అనుకుంటూ నా అంత పరిశుద్ధుడు లేడు అనుకుంటూ నిన్ను నీవు ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటే చాలా పొరపాటు. అలా ఎంచుకోకూడదు. మనం మన తప్పులని, మన అపవిత్రతను, మన అతిక్రమాలని, మన లోపాలని, మన భక్తిహీనతని గ్రహించగలిగే స్థితిలో ఉండాలి. అంటే నీ గురించి నీవు చేసే కార్యాలని, నీవు దేవుని కొరకు నిలబడే తీరుతెన్నుల్ని నీవు తలపోసుకుంటూ నువ్వే గొప్ప అని నువ్వు భావిస్తున్నావంటే నువ్వే ఇంకా తిరుగులేనోడువు. నీ సంఘంలో, నీ చర్చిలో నువ్వే పరిశుద్ధురాలివి, నీవే పరిశుద్ధుడివి అని నువ్వు అనుకుంటున్నావంటే నీవు నీ తప్పుల్ని గ్రహించే స్థితి నుంచి తొలగిపోయావు అని అర్థం. నీ తప్పుల్ని నువ్వు గ్రహించే స్థితిలో నువ్వు లేకపోతే ఎలా సరి చేసుకుంటావు? ఎప్పుడైనా మనలో ఫలానా తప్పు ఉంది అనే గ్రహింపు మనకు వస్తేనే కదా మనం దేవుని దగ్గర ప్రార్థించి దేవుణ్ణి క్షమించమని అడిగి ఒప్పుకొని ఆ తప్పుని విడిచిపెట్టి మనం పరిశుద్ధపరచబడేది. మనం చేసే 4 మంచి పనులని తలపోసుకుంటూ నా అంత గొప్పోడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత భక్తిపరురాలు లేదనుకునే స్థితిలో ఎవరైనా ఉంటే వారు ఎప్పుడు వారి తప్పులను గ్రహిస్తారు? వారు గ్రహించట్లా వారి తప్పుల్ని, వారిలో ఉన్న లోపాలని, వారిలో ఉన్న భక్తిహీనతను, వారిలో ఉన్న క్రూరత్వాన్ని, మూర్ఖత్వాన్ని వారు గ్రహించట్లేదు. కాబట్టి వారు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. వారిని వారు హెచ్చించుకుంటున్నారు. ప్రియులరా, ఎవరెవరైతే వారిని వారు తగ్గించుకుంటూ ఉంటారో వారు సమాజంలోనూ హెచ్చింపబడతారు, దేవుని దృష్టిలోనూ హెచ్చింపబడతారు. ఎవరైతే వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారో వారు దేవుని దృష్టిలోనూ తగ్గింపబడతారు, సమాజంలో కూడా తగ్గింపబడతారు. కాబట్టి మనము ఎవరికి తీర్పు తీర్చకూడదు. అబ్బో అతని గురించి మీకు తెలుసా, ఆమె గురించి నీకు తెలుసా, అబ్బో వస్తుందండి, ఆమె పాటలు పాడుతుంది, అబ్బో వస్తాడండి, బయట ఏం భక్తి లేదు కానీ వస్తాడు, పాటలు పాడతాడు, ఎంత కబుర్లు చెప్తాడో అని ఎవరి గురించి అయినా మీరు అంటున్నారా? అనకండి.
అలా అనటాన్ని బైబిల్ ఏమాత్రం కూడా సమర్థించదు, ఏమాత్రం అంగీకరించదు. ఒకరిని ఏలెత్తి చూపించకూడదని, ఒకరిని గురించి అమర్యాదగా మాట్లాడకూడదని, ఒకరితో పోల్చి అతను మంచోడు కాదని మత్సర పడకూడదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. ఎవరి గురించి మీరు తీర్పు తీర్చొద్దు, ఎవరు వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదని చాటింపు వేయొద్దు. వారి గురించి వీరి గురించి వారు లేనప్పుడు తప్పుగా మాట్లాడొద్దు. వాటన్నిటిని బట్టి, నీ నోటి మాటలను బట్టి, నీ సంభాషణను బట్టి నువ్వు తీర్పులోకి తీసుకురాబడతావు. అలాంటి దుస్థితి ఎందుకు, అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కాబట్టి మనం అలాంటి తప్పు చేసి దోషిగా నిలబడాల్సిన అవసరం ఉండకూడదు. కాబట్టి ఏ వ్యక్తిని నువ్వు కించపరచొద్దు. కొంతమంది గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, అతనిలాగా నేను వ్యభిచారం చేయట్లేదు, అతనిలాగా నేను దొంగతనం చేయట్లేదు, అతనిలో ఉన్న ఆ దూకుడు స్వభావం నాలో లేదు, అతనిలో ఉన్న ఆ దుర్మార్గత నాలో లేదు, ఇలాగూ నేను గొప్పోడిని అని కంపేర్ చేసుకుని వారు ఇదిగో ప్రభువా నేను అతనిలాగా వ్యభిచారిని కానందుకు నీకు స్తోత్రం అని నువ్వు అంటా ఉంటే, కొంతమంది అతి తెలివిగా సాక్ష్యాలు చెప్తారు, కొంతమంది అతి తెలివిగా ప్రార్థనలు చేస్తారు, ఏమండి కొంతమంది అతి తెలివిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఇలాగూ రకరకాల పరిస్థితుల్లో నీవేంటో నువ్వు గ్రహించు. అంటే ఎవరిని పాపంలో ఉన్న వారిని కానీ, తప్పు చేసేవారిని కానీ నువ్వు వేలెత్తి చూపించి వారిని అవమానపరచడం కానీ, లేకపోతే వారితో పోల్చుకుని నువ్వు గొప్పడు అనుకోవడం కానీ చేయొద్దు. నీకేమైనా వారి గురించిన కన్సర్న్, వారి గురించిన బాధ్యత, భారం నీకుంటే వ్యక్తిగతంగా మాట్లాడు, వ్యక్తిగతంగా చెప్పు. నలుగురి ముందు అవమానపరచొద్దు, నలుగురి ముందు చులకన చేయొద్దు. నువ్వు వ్యక్తిగతంగా ఆ పర్టికులర్ పర్సన్ యొక్క జీవితం గురించి నీకు బాధ్యత, భరోసా ఉంటే, భారం ఉంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడు, వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యం పంచుకో, వ్యక్తిగతంగా మార్చుకోమని ఖండించు, హెచ్చరించు. అంతేగాని నువ్వు నలుగురిలో అవమానపరచడం కానీ అలా చేయకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 9వ వచనం దగ్గర నుంచి, తాను నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. సో పరిసయుని గురించి, సుంకరి గురించి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక దేవాలయానికి, ఒక చర్చ్కి 2 వెళ్ళారు. ఒకతను పరిసయుడు, మరి ఒకతను సుంకరి. పరిసయుడు అనగా ఒక వాక్యం తెలిసిన వ్యక్తి, మరి దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తి, ఒక మంచి హోదాలో, మంచి స్థితిలో, ఒక అప్పర్ కేటగిరీలో ఉంటున్న వ్యక్తిగా మనం పరిసయుడిని చూడవచ్చు. సుంకరి అంటే మరి దేవుని గురించిన అంత అపారమైన జ్ఞానం పొందుకునే పాసిబిలిటీ లేనివాడు, మరి బీదవాడు, లేకపోతే లోవర్ కేటగిరీగా మనం చూడవచ్చు. ఈ 2 చర్చ్కి వెళ్ళి ఉన్నప్పుడు పరిసయుడు ఏమంటున్నాడంటే, అతనిలాగా నేను వ్యభిచారిని కానందుకు నీకు స్తోత్రం ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో నేను నాకు కలిగినంతటిలో కూడా 10వ భాగాన్ని నీకు ఇవ్వడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. అతనిలాగా నేను దొంగగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ క్రమంలో మరొక సాటి వ్యక్తిని తగ్గిస్తున్నాడు, సాటి వ్యక్తిని చులకనగా మాట్లాడుతున్నాడు. సో తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఈ టైప్ ఆఫ్ నేచర్ కొంతమందిలో ఉంటుంది. అది చాలా బ్యాడ్. ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. సో ఒకవేళ వాళ్ళ తప్పుడు అలవాట్లు, దురలవాట్లు, వారి తప్పుడు స్వభావం మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగానే హెచ్చరించండి, వ్యక్తిగతంగానే బోధించండి. కానీ మరొక 3వ వ్యక్తి ఉన్నప్పుడు దాని గురించిన ప్రస్తావన అది తీసుకురావడం మంచిది కాదు. అది దేవుడు అంగీకరించడు. కాబట్టి ఈ పరిసయుని గురించి, సుంకరి గురించి రాయబడుతూ పరిసయుడు అలా అనుకుంటా ఉంటే, ఇంకా సుంకరి వెర్షన్ ఎలా ఉందంటే, ప్రభువా నేను పాపిని, నేను నీ సన్నిధిలో నిలబడ్డానికి కూడా నేను అర్హుడిని కాను, నాకు ఇంత గొప్ప కృప ఇచ్చావయ్యా, నేను నీ వైపు నేను కనులెత్తి చూచే అంత ధైర్యం నాకు లేదు, నాకు మేలు చేయి, నాకు సహాయం చేయి అని సుంకరి చేస్తున్న ప్రార్థన దేవునిని కదిలించింది. సుంకరి తన స్థితిని, తన పరిస్థితిని గ్రహించిన వాడిగా, తన తప్పుని, తన పాపాన్ని గ్రహించిన స్థితిలో ఉన్నాడు. సో గ్రహించి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. గ్రహించి దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత జరిగే కార్యం విడుదల, విడిచిపెడతాడు ఆ పాపాన్ని. కాబట్టి మరి తను తప్పు పాపినని తను ఒప్పుకుంటున్నాడు, తను చేస్తున్న కార్యాలని గ్రహిస్తున్నాడు. మరి పరిసయుడు తప్పులు చేయలేదా అంటే, పరిసయుడు తను చేసే ఒక మంచి పనులను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ, తనలో ఉన్న సద్గుణాలను జ్ఞాపకం చేసుకుంటూ తను కంపేర్ చేసి తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఈ 2లో ఎవరు దేవుని కదిలించారు అంటే, సుంకరి ఆలోచన, సుంకరి విధి విధానాలు, సుంకరి ప్రార్థన దేవుని కదిలించాయి. సుంకరి దేవుని మేలుని పొందుకోగలిగాడు. కాబట్టి మనము చర్చ్కి వచ్చే వారిని ఎవరిని తృణీకరించడం కానీ,
చర్చ్కి వచ్చే వారిని ఎవరిని చులకనగా చూడడం కానీ, వారి క్యాస్ట్ని బట్టో, వారి భక్తి జీవితాన్ని బట్టో, వారి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టో, ఒకవేళ నీకు అలా ఉందేమో, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజే మార్చుకోవాలి. వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి తక్కువగా చూడడం కానీ, వారి దురలవాట్లు వారికి ఉంటే తక్కువగా చూడడం కానీ, లేకపోతే వారు తక్కువ క్యాస్ట్కి సంబంధించిన వారైతే వారిని చులకనగా చూడడం కానీ చూడకూడదు. దేవుని సన్నిధిలో అందరం సమానమే. మరి క్యాస్ట్ అనేది మనుషులు కలిగించుకున్నది. సో దేవుని సన్నిధిలో మనందరం సమానం. దేవుని కుటుంబంలో మనందరం పాలిభాగస్తులం, కుటుంబీకులం. దేవుని శరీరంలో మనమందరం అవయవాలం. కాబట్టి వేరు కానే కాదు, మనం అందరినీ సమానంగా, గౌరవంగా, ప్రేమగా చూడడం చాలా అవసరం. దేవుడు ఒక వ్యక్తిని ఓవర్ నైట్లో ఒక్కరోజుగా మార్చకపోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో టైం తీసుకోవచ్చు. కాబట్టి వారిని దేవుని సన్నిధికి రానివ్వాలి. కొంతమంది నువ్వు ఇలాగైతే దేవుని సన్నిధికి రావద్దు అంటారు. సో సహవాసం చేయమని నేను చెప్పట్లేదు, వారితో రాసుకు పూసుకుని తిరగమని చెప్పట్లేదు, వారి అలవాట్లలో మీరు పాలిభాగస్తులుగా ఉండమని చెప్పడం లేదు. దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. పాపిని ఆయన ప్రేమించాడు కానీ పాపము ఆయన్ని ప్రభావితం చేయలేదు. సో మనము ఎవరినైనా పాపిని ప్రేమించాలి కానీ వారి పాపాన్ని కాదు. వారిని ప్రేమించడం అంటే వారితో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం కాదు, వారితో ఎప్పుడు రాసుకు పోసుకు తిరగడం కాదు. దూరమే ఉండండి, దూరంగానే మెయింటైన్ చేయండి. జాగ్రత్తగానే ఉంటూ వారి క్షేమాన్ని, వారి మేలుని మనం కోరుకునే వారంగా ఉండాలి. వారి తప్పుడు పనుల్లో ఎక్కడ పడితే అక్కడ వారితో కలిసి నువ్వు కనిపిస్తే నీ సాక్ష్యం పోతుంది. కాబట్టి మనం పాపుల్ని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. పాపుల్ని మనం కూడా ప్రేమించాలి. యేసు ప్రభు ఆ సుంకరి ప్రార్థన, ఆ సుంకరి విజ్ఞాపన యేసు ప్రభుని కదిలించింది. కాబట్టి ప్రియులారా, మనల్ని మనం హెచ్చించుకునేటట్లుగా ఉండకూడదు. అతి తెలివి ప్రదర్శించొద్దు. సాక్ష్యాలు చెప్పేటప్పుడు అతి తెలివి ప్రదర్శించడం కానీ, ప్రార్థన చేసేటప్పుడు అతి తెలివి ప్రదర్శించడం కానీ అవి మేలుకరమైనవి కాదు. కాబట్టి మనము వేరే వాళ్ళ తప్పులను చూపించుకోకుండా మన తప్పులు మనం గ్రహించాలి. దేవుడు జోక్యం చేసుకుంటే కార్యాలు జరుగుతాయి. ఏమైంది మరి? పొట్టివాడైన జక్కయ్య 19వ అధ్యాయం 1వ వచనం నుంచి. పొట్టివాడైన జక్కయ్య మరి చాలా బ్యాడ్ నేమ్ ఉంది కదా. ఆ యొక్క ప్రాంతంలో జక్కయ్యకు ఉన్నంత చెడ్డ పేరు ఎవరికి లేదు. ఎందుకంటే ట్యాక్స్ కలెక్టర్, మరి పన్ను వసూలు చేసేవాడు. చాలా దుర్మార్గంగా, చాలా అధికంగా, చాలా భయంకరంగా వసూలు చేసేవాడు. అందరూ చేదరించుకునే వ్యక్తి, అందరూ అసహించుకునే వ్యక్తి. అయితే జక్కయ్యకు యేసు ప్రభుని చూడాలనే ఆసక్తి, యేసు ప్రభుని కలవాలనే ఆసక్తి, పట్టుదల చాలా ఎక్కువైపోయాయి. యేసు ప్రభుకి బాగా ఆకర్షితుడయ్యాడు. యేసు ప్రభుని గురించి విని చాలా ఆసక్తి జక్కయ్యలో ఉంది. సో యేసు ప్రభు యెరికో పట్టణంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక మార్గంలో వస్తున్నారు అని తెలుసుకుని ఏదేమైనా యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. కానీ జక్కయ్య పొట్టోడు కదా, జక్కయ్య పొట్టోడు ఆ యేసు ప్రభు కనిపించడేమోననే భయంతో, మరి ధనవంతుడు కదా, ధనవంతుడు ఎప్పుడైనా చెట్టెక్కడు, చాలా ప్రొఫెషనల్గా ప్రెస్టీజియస్గా ఉంటాడు. కానీ జక్కయ్య అన్నీ విడిచిపెట్టేసి యేసు ప్రభుని చూడాలనే ఒక గట్టి పట్టుదల, కోరిక తనలో ఉండడంతో గబగబా మేడి చెట్టు ఎక్కేసి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు రానే వస్తున్నారు. యేసు ప్రభు మేడి చెట్టు కిందకి వచ్చంగానే ఆయన హృదయాంతరంగాలు, పరిస్థితులు, ఎవరి స్థితి ఏంటో ఎరిగినవాడు కదా. జక్కయ్య హృదయం అంతా ఎరిగాడు. జక్కయ్య పట్టుదల తెలిసింది, జక్కయ్య విశ్వాసం, అవన్నీ కూడా యేసు ప్రభు గ్రహించి ఆయన యేసు ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చినప్పుడు తల పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట బస్ చేయాల్సి ఉంది అన్నాడు. అంటే చాలామంది యేసు ప్రభుతో నడుస్తున్న వారు చాలామంది అనుకుని ఉంటారు, ఇదిగో యేసు ప్రభుని ఈరోజు ఎలాగైనా మా ఇంట్లో బస్ చేసేటట్లుగా అడిగి మా ఇంట్లో బస ఏర్పాటు చేయాలి, యేసు ప్రభుకి అది వండి పెట్టాలి, ఇది వండి పెట్టాలి, చికెన్ వండి పెట్టాలి, మటన్ వండి పెట్టాలి, ఇంత బాగా చూసుకోవాలి, అంత బాగా చూసుకోవాలని చాలామంది యేసు ప్రభుతో ఉన్నవారు మరి పరిశుద్ధులు అనుకుని ఉంటారు, భక్తులు అనుకుని ఉంటారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, జక్కయ్య నీ ఇంటికి వస్తాను, నేను నీ ఇంటి దగ్గర ఉంటాను, ఈరోజు నీ ఇంట్లో నేను బస చేస్తాను అంటున్నారు. ఇది విన్న అక్కడున్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఈయనకేమైనా మతిపోయిందా, ఆ పాపాత్ముడి ఇంట్లో బస చేస్తానికి వెళ్తానంటున్నాడు, ఎలాంటోడో జక్కయ్య తెలియదా, అలాంటి దుర్మార్గుడి ఇంట్లో ఈయన బస చేయడానికి వెళ్తానంటున్నాడు అని చెప్పి అనుకున్నారు. యేసు ప్రభు అవేం పట్టించుకోకుండా మరి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంట్లో బస చేశాడు. మరి జక్కయ్యతో యేసు ప్రభు గడిపారు, యేసు ప్రభుతో జక్కయ్య గడిపారు. జక్కయ్య నిలిచి అంటున్నాడు, నేను అన్యాయంగా సంపాదించిన సంపాదనలోంచి నేను నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పి చాలా మంచిగా దేవునితో మాట్లాడుతున్న జక్కయ్య మాటల్ని ఈ వచనాల్లో మనం గమనిస్తాం.
ఎంత మార్పు! క్రియలతో కూడిన మార్పు అది. ఏదో మాటలతో కూడిన మార్పు కాదు కదా, క్రియలున్నాయి ఆ మార్పులో, క్రియలున్నాయి ఆ పశ్చాత్తాపంలో. మన పశ్చాత్తాపంలో కూడా క్రియలు ఉండాలి. యేసు ప్రభుతో గడిపిన ఆ యొక్క సమయం జక్కయ్య జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఎంతో దుర్మార్గంతో సంపాదించిన ఆస్తి తనకు నెమ్మదినివ్వలేదు, కానీ తను చెప్పిన ఒక్క మాట, ఇదిగో నా ఆస్తి సగభాగం పేదలకి ఇచ్చేస్తా, నేను ఎవరైనా దగ్గర అన్యాయంగా తీసుకున్న దానికి 4 అంతలు తిరిగి చెల్లిస్తానని చాలా ఆశతో, చాలా పరిపక్వతతో, చాలా భక్తితో యేసుప్రభుకి మాట ఇవ్వడం మనం జక్కయ్య జీవితంలో చూస్తాం. జక్కయ్యకి అప్పుడు ఏమంటాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే అని యేసుప్రభు చెప్తాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటాడు. చాలా అద్భుతం. జక్కయ్యకి రక్షణ వచ్చింది. జక్కయ్య విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాడు. ఒక పాపాత్ముడు పరిశుద్ధపరచబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయండి. దేవుడు మార్చగలడు. కాబట్టి మనం ఎవరిని తప్పుపడతాం, ఎవరిని తృణీకరించడం చేయకూడదు. పట్టుదల అనుకుంటే జక్కయ్యకున్న పట్టుదల ఉండాలి. జక్కయ్యకి పట్టుదల ఉంది, జక్కయ్యకి విశ్వాసం ఉంది. ఆ గ్రుడ్డివానికి పట్టుదల ఉంది, గ్రుడ్డివానికి విశ్వాసం ఉంది. ఆ యొక్క విధవరాలు కూడా పట్టుదలతో ఉంది. మనం కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఒక పూట, ఒక రోజు, 2 రోజులు, ఒక వారమో, ఒక నెలలో ప్రార్థన చేసి మానేయడం కాదండి. పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలను చూస్తాం. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల ఆరోగ్యం కోసం, నీ బిడ్డల చదువు కోసం ప్రార్థన చేయాలి. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ భర్త చేస్తున్న పనుల కోసం ప్రార్థన చేయాలి. నీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం, నీ కుటుంబీకుల ఆరోగ్యాల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం యొక్క భక్తి జీవితం కోసం ప్రార్థన చేయాలి. నీ సంఘం కోసం ప్రార్థన చేయాలి. దేవుని పని సంఘంలో జరుగుతున్నప్పుడు ఆ సంఘంలో జరుగుతున్న దేవుని పని కోసం తోటి సహవాసుల, సంఘస్థుల, తోటి ఆత్మీయుల కొరకు, వారి కొరకు ప్రార్థన చేయాలి. పట్టుదలతో కూడిన ప్రార్థన చేయాలి. కాబట్టి పట్టుదల అనుకుంటే, దేవుని మీద ఆనుకునే విశ్వాసం అనుకుంటే దేవునిని మనం కదిలించగలుగుతాం, దేవుని కార్యాలను చూడగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభా, మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మాకు అలాంటి పట్టుదల ఇవ్వండి, మాకు అలాంటి విశ్వాసం ఇవ్వండి. అయా జక్కయ్యలో ఉన్న ఆ శక్తి ఇవ్వండి. అయా నా తండ్రి ముందుగా సిద్ధపడ్డాడు నా ప్రభు, సిద్ధపాటు మాకు ఇవ్వండి నా ప్రభు. సమస్త విషయాలు మీ కృప మాకు తోడుగా ఉంచి, ఇదిగో నాయన ఈ భక్తులు మీ నుంచి మేలులు పొందుకున్నట్లుగా మేము కూడా మేలులు పొందుకునే దానితో మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.